సో ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నేషనల్ పార్టీ అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? లక్షణాలు. నేషనల్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా పనిచేస్తుంది, ప్రభావాన్ని చూపుతుంది. నేషనల్ పార్టీ యొక్క లక్షణాల కోసం వివరించమంటున్నారు. ఫస్ట్ పాయింట్, ఏ నేషనల్ పార్టీ ఇస్ ఎ పొలిటికల్ పార్టీ దట్ హ్యాస్ ఎ ప్రెసెన్స్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్ అండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. నేషనల్ పార్టీ అంటే మీకు తెలుసు, దేశవ్యాప్తంగా పనిచేస్తుంది, ప్రభావాన్ని చూపుతుంది, అదే నేషనల్ పార్టీ. ఓకేనమ్మా. పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? రాజకీయ పార్టీ. ఇందులో క్యాండిడేట్స్ ఏమొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రెసెన్స్ అక్రాస్ అంటే అంతటా ఉండడం, ఎక్కడ? మల్టిపుల్ స్టేట్స్, ఎక్కువ స్టేట్స్ లో. అండ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నేషనల్ పాలిటిక్స్ లో. నేషనల్ పాలిటిక్స్ అంటే ఏంటి? జాతీయ రాజకీయాలు. సో జాతీయ రాజకీయాలు అంటే పొలిటికల్ యాక్టివిటీస్ ఇన్ కంట్రీ, అది నేషనల్ పాలిటిక్స్ అంటే. పాయింట్ కి అర్థం ఏంటంటే పూర్తిగా చెప్పాలి అంటే జాతీయ పార్టీ యొక్క లక్షణాల కోసం వివరించమన్నారు. అంటే ఒక జాతీయ పార్టీ అనేది అనేక రాష్ట్రాల్లో తన ఒక ఉనికిని కలిగి ఉంటది. జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే ఒక రాజకీయ పార్టీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నేషనల్ పార్టీ ఆర్. సో కీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? కీ ముఖ్య లక్షణాలు అంటే నేషనల్ పార్టీ యొక్క ముఖ్య లక్షణాలు ఇలా ఉంటాయి. A party is recognized as a national party as it secures at least 6% of total votes in Lok Sabha elections. Recognized అంటే ఏంటి? గుర్తించబడింది. ఓకేనమ్మా. నెక్స్ట్, సెక్యూర్స్ అంటే ఏంటి? భద్రతలు. ఓకేనమ్మా. లోక్ సభ అంటే ఏంటి? హౌస్ ఆఫ్ పీపుల్, లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. లాస్ ని తయారు చేసే ప్రాసెస్ ని లోక్ సభ అంటారు. లోక్ సభ. ఓకేనమ్మా. డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓట్లో కనీసం 6% ఓట్లు సాధించాలి. అంటే కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లతో పాటు 4 లోక్సభ సీట్లు గెలిస్తే ఆ పార్టీ జాతీయ పార్టీ అని అంటారు. కంటెస్ట్ ఎలక్షన్స్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. డిఫరెంట్ స్టేట్స్ అండ్ రీజన్స్ అంటే ఏంటి? వివిధ రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లో. ఓకేనమ్మా. కంటెస్ట్ ఎలక్షన్స్, ఎలక్షన్ లో పాల్గొనడం. నెక్స్ట్, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జాతీయ పార్టీలు దేశంలోని రకరకాల వివిధ రాష్ట్రాలు మరియు వివిధ ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ అనేది చేస్తారు. దే ఫోకస్ ఆన్ నేషనల్ ఇష్యూస్ లైక్ ఎకనామిక్ పాలసీస్, డిఫెన్స్, ఫారెన్ రిలేషన్స్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్. ఇది ఏంటి దృష్టి పెడుతుంది అంటే నేషనల్ ఇష్యూస్. దృష్టి నేషనల్ ఇష్యూస్ అంటే ఏంటి? సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీ, ఇలాంటివన్నీ నేషనల్ ఇష్యూస్ అంటారు. సో అది ఎకనామిక్ పాలసీస్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేయడం. డిఫెన్స్ అంటే రక్షణ. ఫారెన్ రిలేషన్స్ అంటే డీలింగ్ అంటే నేషన్స్ తోని ఇంటరాక్షన్ అవ్వడం, డీలింగ్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ నేషన్స్. అండ్ ఓవరాల్ డెవలప్మెంట్, మొత్తం డెవలప్మెంట్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది అంటే దానికి అర్థం. సో ఆర్థిక విధానాలు అండ్ రక్షణ, విదేశీ సంబంధాలు, ఓవరాల్ డెవలప్మెంట్ వంటి ఒక నేషనల్ ఇష్యూస్, జాతీయ సమస్యలపై దృష్టి సారిస్తాయి ఈ యొక్క నేషనల్ పార్టీ. ఇంకా బాగా చెప్పాలి అంటే ఈ యొక్క జాతీయ పార్టీ అంటే దేశం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఒక పార్టీ. నేషనల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ షేప్ పబ్లిక్ ఒపీనియన్ ఆన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకేనమ్మా. నేషనల్ పార్టీస్ ఇంకా ఏం చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే పలుకుబడి చేస్తుంది. షేప్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజాభిప్రాయాన్ని రూపొందించడం ఆన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్, ముఖ్యమైన అంశాలపై. సో జాతీయ పార్టీలు ముఖ్యమైన విషయాలపై ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి మరియు రూపొందిస్తాయి. నేషనల్ పార్టీ మొత్తం వరల్డ్ వైడ్ గా ఇండియా వైడ్ గా దేశవ్యాప్తంగా తమ భావాలను అండ్ తమ ఒక ప్రాసెస్ ని ప్రచారం చేయడం ద్వారా ప్రజలు దేని గురించి ఆలోచించాలి అండ్ ఆ సమస్యలు గురించి ఎలా ఆలోచించాలి అనే దానిపై బాగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది ఈ యొక్క నేషనల్ పార్టీ. ఇంకా ముఖ్య సమస్యలను ఎంచుకోవడం చేస్తుంది. ఈ యొక్క జాతీయ పార్టీలు ఒక ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ అయిన చాలా పవర్ఫుల్ ఒక టూల్స్ ద్వారా అంటే మాస్ కమ్యూనికేషన్స్ ద్వారా అంటే ముఖ్యమైన జాతీయ సమస్యలను ఎంచుకొని వాటి గురించి చర్చను నడిపించి అండ్ ప్రజల అభిప్రాయాన్ని మరియు ఆలోచన విధానాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
ఓకేనా. నెక్స్ట్, దీస్ పార్టీస్ ఆఫెన్ హ్యావ్ ఎ లార్జర్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ రిసోర్సెస్ కంపేర్ టు రీజనల్ పార్టీస్. డన్. సో ఇందులో లార్జ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏం తెలుసమ్మా? లార్జ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అంటే ఒక కంపెనీ లేదా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఎలా తన ఎంప్లాయీని డిపార్ట్మెంట్స్ ని అరేంజ్ చేస్తుంది, సో ఎలా పని సక్రమంగా అయ్యేలా చేస్తుంది అని చెప్పేది లార్జ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఓకేనమ్మా. డన్. అండ్ రీజనల్ పార్టీస్ అంటే ఏంటి? ప్రాంతీయ సమస్యలను రాజకీయ చర్చలో కలుపుతారు, దాన్ని రీజనల్ పార్టీస్ అని అంటారు. సో అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క జాతీయ పార్టీలు దాదాపుగా దేశం మొత్తం మీద పని చేస్తాయి. అందుకే వీలైనంత ఎక్కువ నాయకులు, కార్యకర్తలు, అట్ ద సేమ్ టైం ఎక్కువ ఆఫీసులు అండ్ ఎక్కువ రిసోర్సెస్ అనేవి కలిగి ఉంటాయి. సో ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే ఈ యొక్క నేషనల్ పార్టీలు చాలా పెద్ద సంస్థగా కూడా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఫార్మింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మేకింగ్ లాస్ ఫర్ ది కంట్రీ. సో క్రూషియల్ రోల్ అంటే కీలక పాత్ర. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి? నేషనల్ గవర్నమెంట్ అంటారు దీన్ని. ఇదేం తెలుసా? సుప్రీం అథారిటీ ఉంటుంది దీంట్లో, మొత్తం నేషన్ అంతా కూడా ఇదే కంట్రోల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అండ్ లాస్ ని తయారు చేస్తుంది ఫర్ ది కంట్రీ. అంటే పాయింట్ కి ఏంటంటే అర్థం, సెంట్రల్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడంలో అండ్ మరియు దేశవ్యాప్తంగా పాటించాల్సిన చట్టాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ యొక్క నేషనల్ పార్టీస్. ఓకేనమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్, నేషనల్ పార్టీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ యూనిటీ ఇన్ ఎ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా. ఓకేనమ్మా. పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఏంటమ్మా? పొలిటికల్ సిస్టమ్ చాలా స్మూత్ గా కన్సిస్టెంట్ గా రన్ అవ్వడం, అదే పొలిటికల్ స్టెబిలిటీ. డైవర్స్ కంట్రీ అంటే ఏంటి? వెరీ డిఫరెంట్ కంట్రీ అంటారు. ఓకేనమ్మా. డన్. సో ముగింపు, ఈ యొక్క జాతీయ పార్టీలు రాజకీయ స్థిరత్వం మరియు ఐకత్యను కాపాడటంలో అత్యవసరం. ఈ యొక్క నేషనల్ పార్టీ దేశంలో యూనిటీని అండ్ ఈ యొక్క రాజకీయంలో ప్రశాంతంగా ఉండేందుకు చాలా అవసరం. ఇండియా లాంటి ఒక విభిన్న దేశంలో, డైవర్స్ కంట్రీలో ఏ పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు అందరినీ కలిపి ఉంచడంలో చాలా సహాయం అనేది పడుతుంది ఈ యొక్క నేషనల్ పార్టీ. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో నేషనల్ పార్టీ అంటే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చాలా ఉనికి కలిగి ఉంటది. జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించే రాజకీయ సమూహం. కీ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ యొక్క పార్టీ కార్యకలాపాలు కేవలం ఒక రాష్ట్రానికి కాకుండా దేశంలో చాలా రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్, ఇది లోకల్ ప్రాబ్లమ్సే సాల్వ్ చేయదు, దేశం మొత్తానికి సంబంధించిన వాటిపై కూడా దృష్టి అనేది పెడుతుంది. ఆర్థిక విధానాలు, విదేశీ సంబంధాలు ప్రధానంగా దృష్టిని చూపిస్తుంది. ఇంకా దేశంలో ముఖ్యమైన విషయాలపై ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను కూడా ఈ యొక్క నేషనల్ పార్టీ యొక్క ప్రచారాల ద్వారా బలంగా ప్రభావితం చేసే సామర్థ్యం కూడా ఈ యొక్క నేషనల్ పార్టీకి ఉంటది. ఈ యొక్క నేషనల్ పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఎన్నికల గుర్తు, సింబల్ కేటాయించి కూడా పడుతుంది. సో ఈ యొక్క నేషనల్ పార్టీ ఇంకా ఏం చేస్తుంటే ప్రభుత్వ ఏర్పాట్లలో లేదా ముఖ్య విధాన నిర్ణయాల్లో కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. అదే నేషనల్ పార్టీ యొక్క ఇంపార్టెంట్ things. Explain the characteristics of national party. Hope you understand. Thank you.